మన వార్తలు నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా దేవపూర్లోని చింతగూడ గ్రామంలో 9,12,000 రూపాయల విలువైన 365 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. అరెస్టుకు సంబంధించిన వివరాల్ని మందమర్రి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల కట్టడి కోసం ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా దేవాపూర్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ తనిఖీలో 3 క్వింటాల 65 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొనడం జరిగిందని, వాటి విలువ 9,12,500 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులైన 8 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇట్టి నకిలీ విత్తనాల్ని రాష్ట్రం వెలుపల గుజరాత్, మహారాష్ట్ర నుండి అక్రమంగా తరలిస్తున్నారని ఆయన తెలిపారు. నకిలీ విత్తనాల వాడకం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని, అంతేకాకుండా 2-3 సంవత్సరాల తర్వాత రసాయనాల వల్ల భూమి నిస్సారమవుతుందని, మనుషుల్లో అనేక వ్యాధులకి కారణమవుతాయని, అందుకే నకిలీ నిషేధిత విత్తనాల్ని ఎవరు కూడా వాడరాదని, రహస్యంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. గత 15-20 రోజుల నుంచి మా రామగుండం కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జా, మా సిపి సార్, తర్వాత మంచిర్యాల డీసీపీ భాస్కర్ సార్ వారి యొక్క ఆదేశానుసారము గత 20-25 రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగా ఈ నకిలీ విత్తనాల మీద నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పాత గతంలో కేసులలో ఉన్న వాళ్ళు, అనుమానిత వ్యక్తులను, వాళ్ళ ఇళ్లలో పరిసరాలు చెక్ చేస్తున్న సందర్భంలో మనము ఈ 20 డేస్ నుంచి భీమిని, కన్నెపల్లి, తాండూరు ఏరియాలో కొన్ని కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా 23 తారీఖు రోజు దేవాపూర్ ఎస్ఐ గారు ఆంజనేయులు ఆయనకు వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద పూనారపు, కొండాపూర్ అనే గ్రామంలో పూనారపు గుడిమల్ల చంద్రయ్య అనే ఒక వ్యక్తి దగ్గర ఒక 50 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. అతనికి సహకరించిన వ్యక్తి తాండూరుకు సంబంధించినటువంటి బాలకృష్ణ. వీళ్ళిద్దరూ కలిసి ఈ చంద్రయ్య ఇంటి దగ్గర ఒక 50 కిలోల నకిలీ విత్తనాలు పెట్టారు. దాన్ని మనం పట్టుకొని అదే రోజు వ్యవసాయ అధికారి ప్రభాకర్ వారు ఈ నకిలీ విత్తనాలను నిర్ధారణ చేయడం జరిగింది. ఆ రోజు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత తదుపరి విచారణలో ఈ చంద్రయ్య తర్వాత బాలకృష్ణ ఏం చెప్పారంటే, మందమరిలో ఉన్నటువంటి జానీ సహకారంతో జానీ తెప్పించి మాకు ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. జానీని పట్టుకొని విచారించగా అతనికి తిరుపతి కూడా సహకరించినట్టు మాకు తెలిసింది. అలాగే ఈ జానీ ఇంకా మనకు బైసా నుంచి రజాక్ అనే వ్యక్తి మాకు సప్లై చేసిందని చెప్పడంతో ఎస్ఐ దేవాపూర్ ఆంజనేయులు బైసాకు వెళ్ళి రజాక్ను తీసుకొని వచ్చి ఇక్కడ మేము విచారించాము. ఆ విచారణలో తెలిసింది ఏంటంటే, రజాకు గుజరాత్ నుంచి ఒక 6-7 బ్యాగులు నకిలీ పత్తి విత్తనాలను తెప్పించి ఇక్కడ మందమర్రికి జనార్దన్కు పంపించడము, ఈ జనార్దన్ వీళ్ళకు పంపించడము, వీళ్ళందరికీ సప్లై చేస్తూ ఆ 50 కిలోల విధంగా మిగతాయి ఒక 7 బ్యాగ్స్ దేవాపూర్లోని ఒక చింతల ఏరియాలో నేలలో పెట్టడం జరిగింది. వాటిని పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నాము. అలాగే వాటిని కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ నకిలీ విత్తనాలుగా నిర్ధారణ చేయడం జరిగింది. సో 23 తారీఖు రోజు చంద్రయ్య మరియు బాలకృష్ణల దగ్గర ఉన్నటువంటి 50 కిలోలు ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఈ రజాకు యొక్క
రజాకు జనార్దన్ పంపాడు. జనార్దన్ అక్కడ దాచినటువంటి ప్లేస్కి పోయి ఈరోజు 3 క్వింటాళ్ళ 15 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నాము. మొత్తం ఈ కేసులో మొత్తం నకిలీ విత్తనాలు 3 క్వింటాళ్ళ 65 కిలోలు. వీటి యొక్క మార్కెట్ విలువ 9,12,500 రూపాయలు. ఇందులో మొత్తం 8 మంది నిందితులుగా మేము నిర్ధారించడం జరిగింది. ఫస్ట్ పట్టుకున్నటువంటి చంద్రయ్య, తర్వాత బాలకృష్ణ, తిరుపతి, తర్వాత జానీ, జనార్దన్, రజాక్, వీళ్ళందరూ నేను ఈరోజు అరెస్ట్ చేసినాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ఈ సందర్భంగా నేను మన రైతు సోదరులకు, బెల్లంపల్లి డివిజన్లో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లాలో ఉంటే రైతు సోదరులకు నేను విన్నవించేది ఏంటంటే, ఈ నకిలీ విత్తనాలు దయచేసి వాడకండి. వీళ్ళు ఈ స్మగ్లర్స్ నకిలీ విత్తనాలు మీకు అంటగడతారు. దీనివలన ఈ క్రాప్ సరిగా రాక పెద్ద ఎత్తున మీరు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే పర్యావరణ కూడా చాలా ప్రమాదం ఉంది ఈ నకిలీ విత్తనాలతో. ఒకే ఒక కారణము, ఈ నకిలీ విత్తనాలు వాడి సంబంధిత వ్యాధులు వస్తాయి. బీటీ విత్తనాలు పర్యావరణ పరిరక్షణ దెబ్బతింటుంది, తర్వాత భూసారం కూడా దెబ్బతింటుంది. వరుసగా 3-4 సంవత్సరాలు పంట పండిస్తే తర్వాత వేరే పంటలు పండే అవకాశం ఉండదు. తర్వాత మనుషులకు కూడా చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ నకిలీ విత్తనాల ద్వారా మనకు నష్టం ఉంది. కాబట్టి దయచేసి రైతులు అగ్రికల్చర్ అధికారిని సంప్రదించి మంచి విత్తనాలు కొనుక్కోండి, మంచి పంటలు తీయండి. కాబట్టి నకిలీ విత్తనాల జోలికి వెళ్ళొద్దని ఈ సందర్భంగా నేను రైతు సోదరులకు నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ విత్తనాలు వీటి గురించి అవగాహన సదస్సులు కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అగ్రికల్చర్ అధికారులు, మా పోలీసు అధికారులు, మేమంతా గ్రామాలలో తిరిగి ఇవి వాడొద్దు అనేటువంటిది అవగాహన కల్పిస్తాము. ఇక ముందు కూడా ఈ జూన్ వరకు కూడా మేము అవగాహన సదస్సులు కల్పిస్తాము. దయచేసి అర్థం చేసుకోవాలి. అట్లాగే మేము ఇప్పటి నుంచి ఈ అనుమానిత ప్రదేశాలను, అనుమానిత వ్యక్తులను కూడా తరచుగా తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి సమాచారం ఉన్నట్టుంటే దయచేసి పోలీసు అధికారులకు కానీ, వ్యవసాయ అధికారులకు కానీ తెలియజేస్తే మేము పట్టుకుంటాము. సమాచారం ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచుతాము. ఎవరైనా ఈ అందరికీ సంబంధించిన విషయం కాబట్టి వీటి గురించి సమాచారం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.